అన్న మూవీ అయితే మామూలు కాదన్న. 2 సినిమాలు నటించిన అన్న. దాంట్లో అరాచకంగా ఉందన్న. అసలు సినిమా ఇచ్చి పడేసిన శివరాజ్ కుమార్ యాక్షన్ గానీ, ధనేశ్వర్ గారి యాక్షన్ గానీ, కేపీ మిల్లర్ అయితే వేరే లెవెల్ అన్న. మనకు మూవీ చాలా బాగా చూపించారన్న. మనకు అసలు మామూలు కాదన్న. ధనేశ్వర్ గారి యాక్షన్ చాలా బాగుందన్న. కన్నడ కింగ్ శివరాజ్ కుమార్ యాక్షన్ అయితే వేరే లెవెల్ అయినా. ఆయన ఎంట్రీకి అయితే గూస్ బంప్స్ వస్తాయన్న. ధనేష్ గారి యాక్టింగ్ ఇంకా దానికి చెప్పారు కదా. ఇప్పుడు ఆయన ఇండియాలో నెంబర్ 1 హీరో అన్న. వాళ్ళిద్దరి కలయికలో కేపీ మిల్లర్ సినిమా చూడాలంటే నాకైతే 2 కళ్ళు సరిపోలేనా. సినిమా అయితే మనకు పన్నెప్పటి నుంచి అయిపోయి గూస్ బంప్స్ అన్న. స్టార్టింగ్ అయితే వేరే లెవెల్ అయినా. మనకు కొన్ని సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి. చాలా చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరాజ్ గారు కుమార్ తో ధనేష్ గారు పోటీగా నటించారన్న. మామూలు కాదు. అసలు ఇద్దరు ఎవరు యాక్టింగ్ చేయాలో నాకైతే అర్థం కావాలన్నా. మనకు పాటలు గానీ, మనకు కొన్ని సెంటిమెంట్ డైలాగులు గానీ, ఆ మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఇచ్చి పడేసిన క్యాప్టెన్ మిల్లర్ సినిమా చాలా బాగుందన్న. సందీప్ కిషన్ కూడా ఉండేది. సందీప్ కిషన్ గారి ఎంట్రీ కూడా బాగుందని. ఆయన ఇచ్చిన పరిస్థితులకు ఆయన బాగా నటించారన్న. మూవీలో మొత్తానికి అయితే ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుందన్న. ఫస్ట్ వచ్చేసి ధనేష్ గారి యాక్టింగ్ గానీ, శివరాజ్ కుమార్ యాక్టింగ్ గానీ, మూవీ అయితే చాలా కొత్తగా ఉందన్న. కొత్తగా స్టోరీ కాన్సెప్ట్ చాలా బాగుందనేది. ఈ మూవీ అందరూ చూడాలని కోరుకుంటారు. క్యాప్టెన్ మిల్లర్ అయితే చాలా బాగుందన్న. ఇచ్చి పడేసిండ్రు. సినిమా అయితే సూపర్ ఉందన్న. అందరూ చూడండి. కెప్టెన్ మిల్లర్ మూవీ ఎందుకు చూడాలంటే శివరాజ్ కుమార్ కోసం చూడాలి, ధనుష్ కోసం చూడాలి, మన సందీప్ కిషన్ కోసం చూడాలి. యాక్చువల్గా ఇది ప్యాట్రియాటిక్ మూవీ అనమాట. సో ఈ మూవీలో చాలా సీన్స్ చాలా మంచి మంచి సీన్స్ ఉంటాయి. సో అన్ని సీన్స్కి ఒకటి చెప్తాను అనమాట. ఈ మూవీకి ఎవరు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి, ఎందుకంటే అంత మంచిగా ఉందన్నమాట. ఆల్రెడీ తమిళ్లో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది కెప్టెన్ మిల్లర్ మూవీ. ఇలాంటి మూవీ మనకు ఇక్కడ డబ్ అవ్వడం చాలా మంచి కారణం. సో ఇలాంటి మూవీస్కి మీరు రివ్యూ రేటింగ్స్ అయితే చాలా తక్కువ అయితే ఇవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ధనుష్ గారి అయితే వీరే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. రితిక్ రోషన్ ఇస్ బ్లాస్టింగ్. దట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ. ఆ కాలంలో ఆయుధాలు అయితే బాగుండే అన్న. క్యాప్టెన్ మిర్రర్ సినిమా బాగుందన్న, చూడొచ్చు. ఫ్యామిలీ మూవీ, పర్వాలేదు. క్లైమాక్స్ తర్వాత సినిమా కొద్దిగా బాగుందంట అన్న. స్టార్టింగ్ కూడా బాగుందిలే. ఆ మూవీలో సాంగ్ ఉంటుంది అంటన్న. ఆ సాంగ్ మనం చూడొచ్చు. ఆ పాట జరిగేటప్పుడు అంట మనం డ్యాన్స్ చేయొచ్చు అంట. ఈజీగా ఊపొస్తుందంట పాట వింటే. అంత బాగుంటుందంట. అంతే అన్న. యాక్షన్ తీసి చాలా బాగుంటుంది. ఇలా చూడొచ్చు. అన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. అసలు ధనుష్ గారి యాక్టింగ్ అయితే చింపి పడేసిండు. శివరాజ్ కుమార్ సార్ కూడా అసలు ఆయన కూడా మంచి క్యారెక్టర్ ఉంది. కానీ అయితే మన హీరో మన టాలీవుడ్ సందీప్ కిషన్ కోసం వచ్చాను, సందీప్ అన్న కోసం వచ్చాను. సినిమా అయితే చాలా బాగుందన్న. మీరైతే ఖచ్చితంగా అయితే సినిమాని అయితే చూడండి. అంటే ఎట్లున్నాయంటే యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అంటే మంచి మెసేజ్ ఉందన్న. ఓరియంటల్ మెసేజ్ ఉంది సినిమాలో అయితే. సో సినిమాని అయితే చూడండి అన్న. సినిమా అయితే చాలా బాగుంది. నేనైతే మన సందీప్ కిషన్ కోసం వచ్చాను. మీరు కూడా సినిమా అయితే తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను.